అందరికీ నమస్కారం అండి. వెరీ హ్యాపీ. బాబాయ్ హోటల్ మాదాపూర్ బ్రాంచ్ లో లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. చాలా సార్లు వెళ్ళాం బాబాయ్ హోటల్. విజయవాడలో వెళ్ళినప్పుడు బాబాయ్ హోటల్ విజిట్ చేశాను అన్న. నేను చాలా సార్లు తిన్నాను, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సార్ వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు కూడా ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నాకు చిన్నప్పుడు సినిమా కూడా గుర్తు, బాబాయ్ హోటల్ మన బ్రహ్మానందం గారు చేసిన సినిమా, చాలా బాగుంటుంది సినిమా. వెరీ హ్యాపీ లాంచ్ బాబాయ్ హోటల్ మాదాపూర్. థ్యాంక్ యూ. ఇంకా డిస్కషన్స్ ఇంకా ఏం ఫైనల్ ఏమో. చాలా హ్యాపీగా ఉంది. అలాగే దినేష్ రెడ్డి గారికి, శ్రేష్ఠ గారికి, శ్రీధర్ సార్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఖచ్చితంగా ఇక్కడ అందరూ స్టూడెంట్స్ ఎక్కువ కదా ఏరియా మొత్తం. రెండో ఫ్రెండ్స్ చాలా ఫ్రెండ్స్. విష్ యూ ఆల్ ద బెస్ట్. నేను పర్సనల్ గా టేస్ట్ చేశాను, ఫుడ్ చాలా బాగుంటది, మీరు టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ అన్న, అందరికి వచ్చిన అందరికి థ్యాంక్ యూ సో మచ్. నాకు దోశ ఇష్టం అన్న. ఈ దోశతో తినాలి కదా నా చట్నీ పల్లీ చట్నీనే ఇష్టం అన్న. సాంబారా తింటానన్న. సాంబార్ మీరు మామూలుగానే అడిగారు కదా. బ్రేక్ఫాస్ట్ డైలీ ఎందుకు తింటామన్న? దోశ ఇష్టం. మీరేమన్నా మేకింగ్ చేశారు? అదొకటే వచ్చాను దోశ వేస్తాను. ఇప్పుడు అప్కమింగ్ ఫిలిం దిల్ రూబా అన్న. మోస్ట్లీ జూన్ లో ఉంటది దిల్ రూబా. ఇంకా జరుగుతున్నాయి ఫిలిం. ప్రస్తుతానికి అయితే దిల్ రూబా. అది ఎందుకన్నా ఇక్కడే ఫిలిం చెప్తానన్న, పెళ్లి విషయం చెప్తాను. చెప్తా తమ్ముడు, కొంచెం వర్క్ అవుతుంది అయ్యాక చెప్తాను. అందరికీ థ్యాంక్ యూ, వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మల్టీ స్టార్ ఏదో జరుగుతున్నాయన్న, స్క్రిప్ట్స్ అవ్వాలి మొత్తం అంతా. ఎవరితో ఉండొచ్చు? ఇదిగో ఇలాంటి అడుగుతారు మీరు అన్ని. వెళ్ళన్న ప్రస్తుతానికి ఏం లేదన్న. ఒక్కసారి బాబాయ్ హోటల్